క్రిష్ వాళ్ళ బామ్మగారు సత్య దగ్గరికి వచ్చి, "నీ చిన్న కోడలికి ఎలాంటి కడుపు లేదు, కాకరకాయ లేదు" అని చెప్పేసైతే మహదేవయ్యకి అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న మహదేవయ్య అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి, "అదేంటి పెద్దమ్మ అలా అంటున్నావు? వీళ్ళిద్దరూ కలిసి హనీమూన్‌కి వెళ్లారు. అలాగే అక్కడ ఉన్న తమ్ముడు కూడా వీళ్ళిద్దరూ చాలా సఖ్యతగా ఉన్నారు, ప్రేమగా ఉన్నారు అని చెప్పారు. అందుకే వీళ్ళిద్దరికీ కడుపు వచ్చిందని నేను అనుకుంటున్నాను" అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వాళ్ళ బామ్మగారు అయితే, "దీనికి కడుపా? దీనికి ఏ కడుపు లేదు, కాకరకాయ లేదు" అని చెప్పేసైతే సత్య వైపు చూస్తూ అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న క్రిష్, సత్య వాళ్ళు అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న వాళ్ళ బామ్మగారు మాత్రం వీళ్ళిద్దరికీ ఇంకా ఇప్పుడు దాకా శోభనమే కాలేదు. అలాగే వీళ్ళిద్దరి మధ్య సఖ్యత కూడా సరిగ్గా లేదు అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న మహదేవయ్య, ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు. అయినా నేను తల్లి ధ్యానంలో ఉండేదాన్ని. అలాంటిదే తల్లికే భ్రష్టు పట్టించారు వీళ్ళిద్దరూ. ఇక నేను ఈ ఇంట్లో ఒక్క క్షణం కూడా ఉండదలుచుకోలేదు. ఈ తల్లికి అన్యాయం చేసిన వాళ్ళని నేను ఊరికే వదిలిపెట్టను అని చెప్పేసైతే అక్కడి నుండి వెళ్ళిపోతాను అని చెప్పి అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న క్రిష్, సత్య వాళ్ళు, ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి, "ఏంటి బామ్మగారు వెళ్ళిపోతారా?" అని చెప్పేసైతే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు. ఇంతలో మహదేవయ్య క్రిష్ దగ్గరికి వచ్చి, "ఎందుకురా ఇంత ఇలక చేశావు?" అని చెప్పేసైతే తన చెంప మీద గట్టిగా కొడుతూ ఉంటాడు. అది చూసిన సత్య అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి, "మావయ్య" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న వాళ్ళ మామయ్య అయితే, "నువ్వు మాట్లాడకు" అని చెప్పి అంటూ ఉంటాడు. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.